హలో గైస్, కోడ్ చూడండి ఒకసారి అర్థమైతే చెప్పండి, కామెంట్లో చెప్పండి అర్థమైతే. ఓకేనా? దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఏం చెప్పబోతుందంటే ఫాంట్ గురించి అన్నమాట. ఫాంట్ ఒక టెక్స్ట్ సైజు, దాని యొక్క స్టైలు, అవన్నీ చెప్పబోతున్నాం. ఒక ఓట్స్ ఉంటాయి కదా, ఓట్ సైజు అవన్నీ అలా ఉంటాయి చెప్పబోతున్నాం. ఓకేనా? ఫస్ట్ ఫాంట్ లెటర్స్ లైక్ ఏ గణేషన్ ఇలా అనమాట, స్ట్రింగ్ లాగా. ఫస్ట్ ఫాంట్ ఫామ్లీ అంటే ఉంటాయి, ఒక ఆప్షన్స్ వస్తాయి మీకు ఇక్కడ చాలా. నేను ఒక ఎగ్జాంపుల్గా రోబోట్ అని చెప్తున్నా. మీకు విజువల్ స్టూడియో కోడ్లో చేస్తే మీకు చాలా వస్తాయి అలాగా ఆప్షన్ లాగా. ఇదిగోండి, సిఎస్లో ఉంటాయి అవన్నీ. ఇదిగో ఫాంట్ ఫామ్లీ. ఓకేనా? అడిచి ఏదో పెట్టేసాయి ఇక్కడ. ఓకేనా? ఇది ఒక పైన ఒక కామాలా ఉంటుంది, చూసుకోండి. ఓకేనా? ఫాంట్ ఫ్యామిలీకి అయితే అలాగ ఉంటుంది, ఫాంట్ ఫ్యామిలీకి. తర్వాత ఇదిగోండి, తర్వాత ఇంకోటి ఏంటంటే ఫాంట్ సైజు అంటే ఆ లెటర్ ఉంటుంది కదా, ఆ లెటర్ ఎంత సైజులో ఉండాలని, స్మాల్లో ఉండాలి, బిగ్లో ఉండాలని, దానికి మనం ఒక 44 px అని అలా ఓట్స్లో నెంబర్స్లో ఇవ్వచ్చు. 40 px అంటే పిక్సెల్. ఇదిగోండి, అంటే ఉంటాయి చూసావా, ఎలా అంటే నీళ్ళకైతే లీటర్ లాగా, దీనికైతే ఒక పిఎక్స్లని అలా ఉంటాయి, అలా కుడుస్తాం అన్నమాట. ఓకేనా? అంతే, జస్ట్. తర్వాత ఫాంట్ స్టైల్ అంటే ఇటాలిక్ అంటే చూపిస్తా చూడండి. కోడ్లో చూపిస్తుంటే బెటర్ అనుకోండి. ఫస్ట్ ఒక పెన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే తర్వాత కోడ్ చూపిస్తా. ఓకేనా? ఫాంట్ స్టైల్ నార్మల్, అది ఒక దాని యొక్క లెటర్ అలా ఉండాలని ఉంటుంది అనమాట. ఇటాలిక్ కలిపి రైటింగ్ రాస్తాం కదా మనం, కర్సివ్ రైటింగ్ అలా అనమాట. కొంతమంది చాలా రైటింగ్ అలా, ఇదే కలిపి రైటింగ్. ఓకేనా? తర్వాత ఫాంట్ వెయిట్ అనమాట. ఇప్పుడు చూసావా, హెడ్డింగ్స్ ఉంటాయి చూసావా, దానికి పెద్దగా మనం ఒకసారి చూపిస్తా చూడండి కోడ్లో. ఇదిగోండి, ఇలాగ ముద్దగా అవ్వడం అనమాట ఆ ఫాంట్ వెయిట్. మనం బాల్డ్ అని ఇచ్చాను నేను, అందుకే అలా వచ్చింది ఫుల్గా. ఓకేనా? తర్వాత ఏంటంటే లావుగా లెటర్స్ అని అలాగ అర్థం చేసుకోండి. ఇంకోటి ఏంటంటే టెక్స్ట్ డెకరేషన్ అనమాట, దానికి సేమ్ ఇదే సింటాక్స్. ఓకేనా? అండర్లైన్, ఇప్పుడు మనం ఏదైనా టెక్స్ట్ ఇస్తే దాని కింద అండర్లైన్ వస్తుంది అనమాట, ఇలా. ఓకేనా? తర్వాత టెక్స్ట్ డెకరేషన్ ఓవర్లైన్ అంటే మీదనే వస్తుంది అనమాట. టెక్స్ట్ డెకరేషన్ లైన్ త్రూ అంటే దానికి నిలువుగా అది కుట్టేసినా ఉంటుంది అనమాట, కుట్టేసినట్టు ఉంటుంది. ఎగ్జాంపుల్ చూసుకోండి, ఇక్కడ ఇలా ఇచ్చాం ఇవన్నీ. ఓకేనా? ఫాంట్ సైజు 36 px అని. ఓకేనా? ఇప్పుడు కోడ్ చూపిస్తా చూడండి. అలా చేసా ఇప్పుడు వర్క్. అదే మీద ఒక మై వోల్ట్ అని చేశాను, మళ్ళీ కింద తను చేశాను. ఇప్పుడు మీకు ఇది చూపిస్తా. ఓకేనా? కోడ్ చూపిస్తా. ఇవ్వండి, నేనేం చేశానంటే ఓకే హెడ్డింగ్ చేసా. క్లాస్ ఈజ్ ఈక్వల్ టు హెడ్డింగ్ ఇచ్చాను నేను, ఒక యాట్రిబ్యూట్. దాన్ని ఏమో స్టైల్లో మెన్షన్ చేసా. హెడ్డింగ్ ఏది ఇదా, ఓకే కదా? దానికి ఒక ఫాంట్ ఫ్యామిలీ ఇలాగ ఇచ్చా. ఓకేనా? మీకు ఆటోమేటిక్ వచ్చేస్తే ఇవన్నీ చూడండి. ఇప్పుడు మారుస్తాను. ఓకేనా? సో ఇప్పుడు మళ్ళీ వెళ్తాం, ఊడబడదు చూడండి. ఈ ప్యాకేజెస్ అన్నీ మనము ముందే ఉంటాయి అన్నమాట. ఓకే
ఇదిగోండి ఫాంట్ ఫ్యామిలీ కదా మనకి కావాల్సింది. ఇదిగోండి చాలా ఎలా ఉండే ప్యాకేజెస్ ఈ ప్యాకేజీలో ఉంటుంది అన్నమాట. ఇస్తానంటే టైమ్స్ న్యూ రోమన్ ఇప్పుడే బాగుంది కదా, ఇందాక ఇచ్చింది మర్చిపోయా ఏది ఇచ్చాను. ఇంకా ఇదే ఇద్దాం, ఇదే అనుకుంటాను నేనైతే. కొంచెం కర్జీ రేటింగ్ అలా వచ్చింది, అందుకే బాగుంది. తర్వాత కలర్, ఆ టెక్స్ట్కి అనేది కలర్ ఇచ్చేది. తర్వాత ఫాంట్ సైజు, ఈ సైజు మారిస్తా చూడు. సైజు పెద్దగా ఉంటే పెద్దగా కనబడతాయి సామాన్లు. చూసారా? తర్వాత చూద్దాం, అవన్నీదే వెళ్తాం. తర్వాత ఇంకేమి ఇచ్చాం? ఓకే, ఫాంట్ వెయిట్ బాల్డ్ ఇచ్చాను నేను అక్కడ. బాల్డ్ ఇచ్చా కాబట్టి ముద్దగా కనిపించింది అక్కడ, చూస్తారు ఒకసారి. ఇదిగోండి ముద్దగా కనిపించింది, చూసారా? ఇప్పుడు నార్మల్గా ఇద్దాం, నార్మలే కదా ఉంటుంది. ఒకసారి కుడదాం. ఫాంట్ వెయిట్ అంటే గుర్తుపెట్టుకోండి, దాని యొక్క వెయిట్ ముద్దుగా ఉండాలా లేకపోతే ఇంకా సన్నంగా ఉండాలా అనమాట. ఇదిగోండి ఆప్షన్స్ ఉన్నాయి, ఓకేనా? లైటర్ అని ఇచ్చామనుకో, నార్మల్ ఇద్దాం. నార్మల్ ఇస్తే ఏమొస్తుంది బా, ఎలా వస్తుంది బా? అదిగోండి, ఓకే కదా, అలా వస్తుంది అన్నమాట. బాల్డే బాగుంటుంది హెడ్డింగ్కి, ఓకేనా? అదే పెడదాం, ఓకేనా? తర్వాత ఫాంట్ స్టైల్ ఇటాలిక్ ఇచ్చా, ఆ కర్సివ్ రైటింగ్ అనుకుంటాను మ్యాక్సిమం. నాకు కూడా సరిగ్గా తెలియదు అనుకో, నేను తీసుకోవడానికి నేను చెప్పా, ఇది చెప్తాను మ్యాక్సిమం నాకు తెలుస్తుంది. ఇలా యూట్యూబ్ ఛానల్ చేస్తేనే సరే ఇక్కడ చేయకూడదు అన్న, ఇక్కడ చేయాలి. చూసావా, ముందు దానికి దీనికి డిఫరెన్స్ చాలా ఉంది, తిన్నగా వచ్చేది ఇందులోగా. ఇప్పుడు దీన్నే ఒక కర్సివ్ రైటింగ్లా చేస్తే అప్పుడు మనం ఏమి వేయాలి, అక్కడ ఫాంట్ స్టైల్ దగ్గర ఇటాలిక్ అని ఇవ్వాలి. ఇటాలిక్ కాకుండా బోల్డ్ అనే ఇంకా బొక్క రాదు, ఇదే బొక్కలాగా టైం బొక్క అయిపోతుంది. ఫాంట్ స్టైల్ ఇదిగోండి, ఇవన్నీ అసలు ఇచ్చి చూద్దామా లేకపోతే? ఓకే, ఒకసారి మీ సంతోషం గురించి ఇచ్చి చూద్దాం. నేను కూడా పెట్టలే, చూద్దాం. సేమ్ అదేలా ఉందనుకో, కాకపోతే మనం అనుకుంటే బెటర్ అనుకుంటున్నాం. ఓకే, అంతే కదా, చూశారు కదా దానికి పబ్లిక్ ఇటాలిక్ అయితే బాగుంటుంది నా దృష్టిలో, ఓకేనా? టెక్స్ట్ డెకరేషన్ అండర్లైన్ చూసారు కదా. ఇప్పుడు ఇది ఒక క్రాస్ లైన్లోకి ఇద్దాం. దానికి ఏంద్రా అది అండర్లైను, లైన్ త్రూ, ఓవర్ లైను, ఓకేనా? అండర్లైన్ ఇద్దాం. అండర్లైన్ కదా, ఓవర్ త్రూ, లైన్ త్రూ, లైన్ బ్లూ ఉన్నాయి ఇవన్నీ. లెట్స్ లైన్ ఇద్దాం ఫస్ట్, ఏమన్నా ఉన్నాయో చూద్దాం. మనం లైన్ ఏమన్నా ఎందుకులో మనకి ఏమన్నా ఇదే ఇద్దాం.
తెలుసు కదా విజువల్ స్టూడియో ఎలా ఓపెన్ చేయాలి రన్ చేయాలని తెలుసు కదా, మ్యాక్సిమం తెలిసే ఉంటుంది రండి. తెలియకపోతే నేర్చుకోండి, అంతే అనుకోండి. ఓడి అమ్మ, ఓకే. ఇప్పుడు ఏం చేయాలంటే చెప్పాం కదా, క్రాస్ లైన్ త్రూ ఇచ్చాం. ఓకేనా, టైం బుక్ అయిపోతుంది. ఏమక్కడ ఇవ్వాలి, ఓవర్ లైన్ ఇవ్వాలి, లేకపోతే లైన్ త్రూ అయిన ఇవ్వాలా, లేకపోతే ఇంకేమి ఇవ్వాలి, అండర్ లైన్ ఇవ్వాలి. అలాగైతే కొంచెం బెటర్ ఫిట్టింగ్ కదా. ఓకేనా, అలా యూజ్ చేస్తాం. దీనికి పారాకి యూజ్ చేశాను నేను సేమ్ అలానే. డాటెడ్ లైన్ ఇచ్చాను. డాటెడ్ లైన్ ఎలా ఉంటుంది తెలుసుకోండి మీకు. డాటెడ్ లైన్ ఏ బుక్ రాలే. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఓకేనా, ఓకే గైస్, బాయ్.